అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 12వ అధ్యాయము 6వ వచనము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. సహోదరి సహోదరులారా, యెహోవా వాక్కులు శుద్ధమైనవి, మట్టి మూసలో 7 సార్లు బాగా పుటం పెట్టి శుద్ధి చేసిన వెండి లాంటివి. ఆయన వాక్కు కల్తీ లేనిది. కీర్తనలు 18వ అధ్యాయము 30వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేవుని మార్గము లోపరహితము, యెహోవా వాక్కు పవిత్రమైనది, ఆయనను నమ్మి ఆశ్రయించిన వారందరికీ ఆయన డాలు లాంటివాడు. ఒక్కొక్క వ్యక్తితోనూ ప్రపంచమంతటితోనూ ఎలా వ్యవహరించాలో దేవునికి తెలుసు. ఆయనెన్నడూ పొరపాటు చేయడు, అన్యాయంగా ప్రవర్తించడు, చేయవలసిన దాన్ని చెయ్యకుండా మానుకోడు. పాపాత్ములు దీన్ని అర్థం చేసుకోలేక లోకంలో జరిగే వాటి గురించి దేవుణ్ణి తప్పులెన్నుతారు. భక్తిహీనుల గురించి ఈ యొక్క అధ్యాయంలో ఒక మాట చెప్పబడిందండి. అందరూ ప్రక్క వాళ్ళతో అబద్ధాలు చెప్తారు, పొగడ్తలు పెదవుల మీదను, మోసము మనసులోనూ వారికి ఉంటుందంట. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులతో సహవాసం చేసి దేవునికి ఇష్టలుగా జీవించేవారుగా ఉండాలని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాను. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.